దేశంలో మహాభారతం గురించినో రామాయణం గురించినో ఇట్లాంటి పాఠ్యపుస్తకాలు పెడతానని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అది అవసరం కూడా. దాంట్లో మనకి సంస్కారం నేర్పబడింది, తల్లిదండ్రుల పట్ల గౌరవం ఎట్లా ఉండాలి, అట్లాగే యుద్ధ వ్యూహాలు ఎట్లా ఉండాలి, శత్రువు పట్ల కూడా ఎలా ఆలోచించాలి, అదే సందర్భంలో శౌర్యం ఎలా ప్రదర్శించాలి, యుద్ధం వచ్చినప్పుడు మిగతా మిత్రుల్ని ఎలా కలుపుకోవాలి, ఇట్లాంటిదంతా రామాయణ మహాభారతాల్లో ఉంటుంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. నీతివంతమైన ప్రవర్తన ఎట్లా ఉండాలి, ప్రవర్తన లేకపోతే ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ అందులో చెప్పబడి. కాబట్టి అవి పెట్టడంలో తప్పులేదు. కానీ మనుస్మృతి లాంటి దాన్ని తీసుకొచ్చి సిలబస్లో పెడతానంటే సహజంగా ఈవెన్ హిందువుల్లో కూడా చాలామంది ఒప్పుకోరేమో. ఇప్పుడు ఈ పబ్లిసిటీ ప్రచార పెచ్చతో చేసినట్టున్న ఢిల్లీ యూనివర్సిటీ తాజాగా వాళ్ళ కరికులంలో అండర్ గ్రాడ్యుయేట్ కరికులం హిస్టరీ దాంట్లో హానర్స్లో మనుస్మృతిని పెట్టడానికి ప్రిపేర్ అయిందంటే, మనుస్మృతి సిలబస్ని. దీని మీద ఇప్పుడు అనేక సెక్షన్స్ సంబంధించినటువంటి విద్యార్థులు వీళ్ళు ఆందోళనకు దిగటం అన్నటువంటిది కీలకమైంది. రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద చర్చ రేగుతారు. దీన్ని బేస్ చేసుకుని రేపో మాపో ఆయన పేరేంటి, మన రాహుల్ గాంధీనో లేకపోతే మిగతా ఐఎన్డీఏ భాగస్వామ్యాలు అందరూ ఏదో చూశారని మేము మొదటి నుంచి చెప్తున్నాం. చరిత్రను వక్రీకరిస్తారు, చరిత్రలో మనుస్మృతి లాంటి తీసుకొచ్చి మనుధర్మాన్ని మన ఎత్తున రుద్దుతారు, ఇట్లాంటిది అంతా రచ్చ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరో చేసే ప్రయత్నం మొత్తం దేశం అంతా ఇట్లాంటి వ్యవహారాన్ని సృష్టించడానికి కారణమవుతుంది.